హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్వి అకాడమీ. మనము ఈరోజు అంటే ఆగస్ట్ 21, 2025 నాడు జరిగిన ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్కి సంబంధించి 3 షిఫ్ట్లు క్వశ్చన్ ఇద్దానికి ప్రయత్నం చేస్తాం. అయితే యాక్చువల్గా మనం మధ్యాహ్నము ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించి 37 క్వశ్చన్లు ఇంచుమించు ఒక స్టూడెంట్ అందించాడు. మొత్తం 37 క్వశ్చన్స్ కూడా 37 క్వశ్చన్స్తో ఒక వీడియో చేసాము, అది చూడండి. దాంట్లో 37 క్వశ్చన్స్ ఇచ్చాము. ఈ వీడియోలో షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 క్వశ్చన్స్ ఇస్తాం అనమాట. చాలా ట్రై చేసాము ఎక్కువ క్వశ్చన్ తీసుకురావడానికి. మనం ఎక్కువ గ్యాదర్ చేయలేకపోయాము, కానీ ఉన్న క్వశ్చన్స్తో మీకు వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అనంతపురం జిల్లా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? యాక్చువల్గా ఇంతకుముందు నిన్న అయితే చిత్తూరు జిల్లా గురించి ఇచ్చారట, ఈరోజు అనంతపురం జిల్లా, కడప జిల్లా గురించి ఇచ్చారు. చూడండి, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ దానికి సంబంధించి ఇటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. మెయిన్ మనకు విజయనగరం జిల్లా ఒకటి ఏర్పడింది. ఏదైతే స్వాతంత్రం ఏర్పడిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన జిల్లాలు, స్వాతంత్రం ముందుకు వచ్చిన జిల్లాలు ఒకసారి చూడండి. అనంతపురం జిల్లా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది అంటే అనంతపురం జిల్లా 1882లో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ కడప జిల్లా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది అని ఇచ్చారు. కడప జిల్లా వచ్చి 1808 సంవత్సరంలో ఏర్పడింది అనమాట. అప్పట్లో కడప అనే ఉండేది, దాన్ని కడప మరియు బళ్ళారి జిల్లాలుగా ఏర్పాటు చేశారట. నెక్స్ట్ ఆర్య సమాజం ఎవరు స్థాపించారని ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఆర్య సమాజం ఎవరు స్థాపించారు అనే ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఆర్య సమాజం స్థాపించిన వారు ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. సరస్వతికి సంబంధించిన ఒక క్వశ్చన్ మన మోడల్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఆర్య సమాజం ఎవరు స్థాపించారు అంటే స్వామి దయానంద సరస్వతి 1875 ఏప్రిల్ 10న ఈ ఆర్య సమాజం అయితే స్థాపించడం జరిగింది. నెక్స్ట్ PSLV C60 ప్రయోగం గురించి కూడా ఈ క్వశ్చన్లు ఇచ్చారు. యాక్చువల్లీ నిన్న కూడా 2 షిఫ్ట్లు ఈ క్వశ్చన్ అడిగారు అన్నారు. ఈరోజు సెకండ్ షిఫ్ట్లో, ఫస్ట్ షిఫ్ట్లో కూడా PSLV C60 గురించి అడిగారట. కాకపోతే దీంట్లో డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చారన్నమాట. అంటే 4-5 స్టేట్మెంట్లు ఇస్తారు, దాని కింద ఆప్షన్స్ ఇస్తారన్నమాట. ఇచ్చిన స్టేట్మెంట్లో ఏవి కరెక్టో ఏవి రాంగో అన్న ఉద్దేశంతో ఇస్తారు. ఈ PSLV C60 అడిగారంటే నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్లో మనకి ఇటీవల ఇస్రో 100వ ప్రయోగం చేపట్టింది, దాని గురించి అడగచ్చు. అలాగే నెక్స్ట్ ఇస్రో ఏదైతే ప్రముఖంగా తీసుకుందో దాని గురించి అడగచ్చు. అలాగే సుభాన్ శుక్లా ఎగ్జామ్ 4 గురించి కూడా అడిగే అవకాశం ఉంది, ఒకసారి చూసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ అంతరిక్ష ప్రయోగాల గురించి మెయిన్ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్లో కరెక్ట్గా వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 76 దేనికి సంబంధించింది? ఆర్టికల్ 76 దేనికి సంబంధించింది అడిగారట. ఆర్టికల్ 76 వచ్చి అటార్నీ జనరల్కి సంబంధించినమాట. భారత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. ఈ భారత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకి ఆర్టికల్ 76 తెలియజేస్తుంది. దీంట్లో అటార్నీ జనరల్ యొక్క నియామకం, విధులు, అధికారాలు, అర్హతలు, పదవీ కాలము, అలాగే మిగతా వివరాలు ఇది ఆర్టికల్ 76లో అయితే పొందుపరచబడినాయి. అలాగే భారత ప్రభుత్వానికి ఆయన అత్యున్నత న్యాయ సలహాదారుగా కూడా ఉంటారు. అలాగే సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వంకి ప్రాథమిక న్యాయవాదిగా వ్యవహరిస్తారన్నమాట. నెక్స్ట్ కోలీ జానపద నృత్యం గురించి నిన్న కూడా అడిగారని చెప్పారు క్వశ్చన్. కోలీ జానపద నృత్యం ఏ పండుగ సందర్భంగా జరుపుకుంటారని క్వశ్చన్ అడిగినట్టు మనకి చెప్పారు. ఇది యాక్చువల్లీ కోలీ జానపద నృత్యం అనేది మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిందనమాట. ఇది యాక్చువల్గా కోలీ పండుగ, యాక్చువల్గా అక్కడ జరిపే ప్రతి పండుగలో కూడా దీని కోలీ నృత్యాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ పాల్గొనడానికి కారణం ఏంటి? రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ పాల్గొనడానికి కారణం ఏంటి అని ఇచ్చారు. యాక్చువల్గా రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ పాల్గొనడానికి ప్రధాన కారణాలు అది మిలిటరీ, అలాగే విస్తరణవాద విధానాలు, అలాగే చైనాపై దాడి, అలాగే ఆగ్నేయాసియా వనరులపై నియంత్రణ సాధించే ప్రయత్నం చాలా అయితే ఉన్నాయి. ఇచ్చిన ఆప్షన్ బట్టి మనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ 1919 చట్టం ముఖ్య లక్షణం ఏంటి? భారత ప్రభుత్వ చట్టం 1919 యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే యాక్చువల్గా ఈ భారత ప్రభుత్వ చట్టం 1919ని మాంటేగో సెమ్స్ఫోర్డ్ సంస్కరణ అంటారు. దీని ముఖ్య లక్షణం ఏంటంటే ద్వంద్వ పాలన అన్నమాట. ద్వంద్వ పాలన అనేదాన్ని ఈ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో
ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీచ్ ఏదని చెప్పేసి ఇవ్వడం జరిగిందప్పుడు దాంట్లో మంగినపూడి బీచ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందంటే ఒక ఆప్షన్. మా ఇచ్చిన ఆప్షన్లో మంగినపూడి అనేది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి మన స్టూడెంట్స్ అయితే చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈ మంగినపూడి బీచ్ అనేది మచిలీపట్నంకి సమీపంలో ఉన్న బీచ్. ఇది బంగాళాఖాతం తీరంలో ఉంది. అలాగే దీన్ని ఏపీటీడీసీ ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ అయితే నిర్వహిస్తుంది అనమాట. నెక్స్ట్, ప్రభుత్వం ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఏ పద్ధతిని అనుసరిస్తుంది? యాక్చువల్గా ద్రవ్యోల్బణం అంటే రేట్లు పెరగడం అనమాట. యాక్చువల్గా ప్రభుత్వం ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఏ పద్ధతులు పాటిస్తుందంటే మనకి వడ్డీ రేట్లను పెంచుతుంది అనమాట. అంటే ఎప్పుడైతే ద్రవ్యోల్బణం పెరుగుతుందో, ఎప్పుడైతే మార్కెట్లో ప్రజల దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటుందో వాళ్ళు వస్తువులు ఎక్కువగా ఉంటారు, అవసరం లేని వస్తువులు కూడా కొంటుంటారు. దానివల్ల ఆ వస్తువుల యొక్క మెయిన్ ముఖ్యంగా ఆహార పదార్థాల యొక్క రేట్లు పెరుగుతాయి. జనాల దగ్గర డబ్బు ఉన్నప్పుడు అప్పుడు వడ్డీ రేట్లు పెంచుతాయి. వడ్డీ రేట్లు పెంచడం వల్ల ఏంటంటే జనం దగ్గర పబ్లిక్లో డబ్బు సరఫరా తగ్గిద్ది అనమాట. దానివల్ల వస్తువు కొనుగోలు శక్తి కూడా తగ్గిద్ది. దానివల్ల మనకి వస్తువు ధరలు దిగి వస్తాయి అన్నమాట. నెక్స్ట్, 86వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? 86వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది అడిగారట. 86వ రాజ్యాంగ సవరణ 2022. యాక్చువల్గా ఇది ప్రాథమిక విద్యను 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రాథమిక హక్కుగా చేసింది అనమాట. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేసింది ఈ 86వ రాజ్యాంగ సవరణ. దీంట్లో రాజ్యాంగంలో ఆర్టికల్ 2021 చేర్చారన్నమాట. ఈ 86 సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 చేర్చారు. ఇది ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా ఇచ్చింది. అంటే నిర్బంధ విద్య 6 నుండి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకు ఖచ్చితంగా వాళ్ళకి విద్య నేర్పించాలనేది ఈ చట్టం చెప్తుంది అనమాట. 1905లో గోపాలకృష్ణ గోఖలే గురించి ఇవ్వడం జరిగిందంట. యాక్చువల్గా 1905లో గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించారు. ఇది ముఖ్యంగా భారతీయ విద్యను విస్తరించడానికి మరియు సంక్షేమ పనులలో ప్రజలను ఏకం చేయడానికి అంకితమైన సంస్థ. అలాగే ఈ గోపాలకృష్ణ గోఖలే గారు బెనారస్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. నెక్స్ట్, చౌ నృత్యం గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారు. చౌ నృత్యం, యాక్చువల్గా చౌ నృత్యం అనేది భారతదేశంలోని తూర్పు ప్రాంతాల నుండి వచ్చిన ఒక సాంప్రదాయ నృత్యము. ఇది వివిధ యాక్చువల్గా యుద్ధ కళలు, జానపద కథలు మరియు పురాణాల నుండి అంశాలను కలిగి ఉంటుందన్నమాట ఈ చౌ నృత్యం అనేది. ఈ చౌ నృత్యంకి యునెస్కో గుర్తింపు కూడా లభించింది. అలాగే దీంట్లో ఈ చౌ నృత్యంలో 3 రకాలు ఉన్నాయి. దాంట్లో పురులియా చౌ, సరైకెల్లా చౌ మరియు మయూర్భంజా చౌ అనే 3 రకాలు ఉన్నాయి. ఈ పురులియా చౌ అనేది ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో ప్రసిద్ధి చెందింది. సరైకెల్లా చౌ అనేది జార్ఖండ్ ప్రాంతంలో ఉద్భవించింది. అలాగే మయూర్భంజ్ చౌ అనేది ఒడిస్సా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిందన్నమాట. అలాగే ఈ చౌ నృత్యాన్ని యునెస్కో కూడా గుర్తించింది. నెక్స్ట్, బిహు పండుగ గురించి ఇచ్చారు. బిహు పండుగ అనేది అస్సాంలో జరుపుకునే పండుగ అనమాట. ఇది బిహు అనేది ఒక పండుగ, ఇది అస్సాంలో జరుపుకుంటారు. యాక్చువల్గా అక్కడ అస్సామీ నూతన సంవత్సరం మరియు మారుతున్న ఋతువులను సూచిస్తుంది. అలాగే వ్యవసాయం వంటకాల సమయంలోని వ్యవసాయం ప్రారంభించేటప్పుడు ఈ బిహు పండుగను అయితే జరుపుకుంటారన్నమాట. నెక్స్ట్, హార్న్బిల్ ఫెస్టివల్ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారట. హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే యాక్చువల్గా నాగాలాండ్లో జరుపుకుంటారు. ఇది నాగా సంస్కృతి యొక్క వార్షిక వేడుక. దీన్ని పండుగల పండుగ అని కూడా పిలుస్తుంటారు. ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది చాలా ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్ కింద వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశం యాక్చువల్గా ధర్మ గార్డియన్ ఎక్సర్సైజ్ గురించి ఇచ్చారట. యాక్చువల్గా ధర్మ గార్డియన్ ఎక్సర్సైజ్ అనేది భారతదేశం మరియు జపాన్ మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం అనమాట. ఈ యాక్చువల్గా ఈ లేటెస్ట్ 6వ ఎడిషన్ ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9 వరకు జపాన్లో జరిగింది. నెక్స్ట్, పాల్ఘాట్ శ్రేణి గురించి ఇచ్చారట. పాల్ఘాట్ శ్రేణి, యాక్చువల్గా పాల్ఘాట్ శ్రేణి అనేది పశ్చిమ కనుమల్లో ఉన్న ఒక శ్రేణి. అలాగే ఇది మనకి కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలను కలుపుతుందన్నమాట. ఈ పాల్ఘాట్ శ్రేణి అనేది కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలని కలుపుతుంది. నెక్స్ట్, 2025 గణతంత్ర దినోత్సవ కవాతుకు సంబంధించి మనకి ఉత్తమ శకటం అవార్డును గురించి అయితే క్వశ్చన్ ఇవ్వడం జరిగిందట. యాక్చువల్గా ప్రతి సంవత్సరము మనకి గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ అలాగే మనకి
ఆగస్టు 15 వేడుకల్లోనూ శకటాలను అయితే ప్రదర్శిస్తారు. వీటిలో ఈ ఉత్తమ శకటం అవార్డు దేనికి వచ్చిందంటే జాతీయ గౌరవర్స్ అనే ఇతివృత్తంతో కూడిన ఒక శకటానికి అయితే ఈ అవార్డు లభించింది. అలాగే ఉత్తమ రాష్ట్రం అదే ఏదైతే ఉత్తమ శకటాలను ప్రదర్శించాయో ఆ వాటిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్కి మొదటి స్థానం దక్కగా ఆంధ్రప్రదేశ్కి 3వ స్థానం నిలిచిందన్నమాట. ఉత్తమ శకటం ప్రదర్శించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. ఈ క్వశ్చన్ కూడా ఇచ్చారని తెలియజేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనం త్వరలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు మన యూట్యూబ్ ఛానల్ నుంచి. ఇప్పుడు ఏదైతే మనకి కరెంట్ ట్రెండ్ నడుస్తుందో, అంటే చాలామంది కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ ఇచ్చారని కొంతమంది బ్రీఫ్గా వెళ్ళారని, కొంతమంది డేట్స్ అడిగారని, కొంతమంది అని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డారు. మనం అయితే ఒక సిస్టమేటిక్గా మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే మన ఆండ్రాయిడ్ యాప్ అయితే అందుబాటులో ఉంది. దాంట్లో సిస్టమేటిక్గా నెక్స్ట్ రాబోయే కోర్ట్ ఎగ్జామ్స్కి ఇప్పుడు ఎవరైతే బాగా రాయలేదని ఫీల్ అవుతున్నారో వాళ్ళందరినీ మంచిగా ఎగ్జామ్ రాసేలాగా, మంచి మార్కులు వచ్చేలాగా, తీర్చిదిద్దేలాగా మనము మన ఆండ్రాయిడ్ యాప్లో ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే ఉచితంగానే స్టార్ట్ చేస్తాము. అమౌంట్ ఏమీ కట్టిన అవసరం లేదు. దాంట్లో ఏం చేస్తామంటే ఏపీ హైకోర్టుకు ప్రత్యేకంగా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, ప్రతిరోజు జీకే, అలాగే ఏపీ హిస్టరీకి సంబంధించి, ఏపీ జియోగ్రఫీకి సంబంధించి మెయిన్ క్వశ్చన్స్, అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ క్వశ్చన్స్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. దాంట్లో ఏంటంటే ఒక 6 నెలల పాటు మీరు రెగ్యులర్గా వీటిని చదువుతుంటే మీకు ఐడియా వస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ మీరు బాగా రాయగలుగుతారు. ఇప్పుడు ఏదైతే మనకి స్పెసిఫిక్ జిల్లా కానీ, స్పెసిఫిక్ ఏపీ హిస్టరీ కానీ, స్పెసిఫిక్ ఏపీ జియోగ్రఫీ కానీ ఇస్తున్నారు. అంటే మనము నేషనల్ లెవెల్లోని, స్టేట్ లెవెల్లోని చదువుతుంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో కూడా ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే అటువంటి క్వశ్చన్స్ కూడా కవర్ మనకి ప్రత్యేకంగా ఏపీ జియోగ్రఫీ, ఏపీ హిస్టరీ ఇన్డెప్త్ కవర్ అయ్యేలాగా మనం అయితే ఫ్రీ సిరీస్ చేస్తాను. మా యాప్ని డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ప్రతిరోజు ఏపీ జీకేకి సంబంధించి ఒక టెస్ట్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 6 monthsలో కానీ 1 yearలో కానీ రాబోయే కోర్ట్ ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా విన్ అవుతారు. మమ్మల్ని ఫాలో అవ్వండి, మిమ్మల్ని ఉద్యోగస్తులుగా ఖచ్చితంగా తీర్చిద్దాం. ఎటువంటి డబ్బు పే చేయని అవసరం లేదు. జస్ట్ మా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు డైలీ డోస్, అంటే డైలీ మీకు ఒక ట్యాబ్లెట్ కింద, డైలీ మీకు నాలెడ్జ్ కింద మీకు షేర్ చేస్తాం. అంటే ప్రతిరోజు మీరు మీ పనులు మీరు చేసుకుంటూ ఇది చదవడం వల్ల ఏంటంటే మీ నాలెడ్జ్ పెరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్లో మీరు ముందు ఉంటారు అనమాట. మీ పనులు ఏమి డిస్టర్బ్ అవ్వకుండా, మీరు రూపాయి కట్టిన అవసరం లేకుండా జస్ట్ ఒక అరగంట మా యాప్ని చూస్తే మొత్తం మీకు ఆ రోజు జరిగాయని తెలిసిపోతాయి. అలాగే దీంతోపాటు మీరు ఏపీ జీకే వీటికి సంబంధించిన, ఏపీ హిస్టరీకి సంబంధించిన, ఏపీ జియోగ్రఫీకి సంబంధించిన అన్ని అంశాలు కూడా మీరు కవర్ చేయగలుగుతారు అనమాట. ఇలాగ మీరు ఒక సంవత్సరం పాటు ఖచ్చితంగా సార్ అయితే మీరు ఖచ్చితంగా విన్ అవుతారని ఆశిస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మా యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.